ఆపరేషన్ కర్రిగుట్టంతా తెలుగు వాళ్ళ కోసమే సాగుతోందా? మొన్న నంబాల, నిన్న సుధాకర్, నేడు అడేళ్లు. వీరంతా మావోయిస్ట్ పార్టీకి పట్టున్న నాయకులు. భద్రతా దళాల కొత్త వ్యూహంతోనే తెలుగు మావోయిస్టులను మట్టుబెడుతున్నారన్నది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా చర్చ సాగుతోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీసే విధానాన్ని అవలంబిస్తూ కోవర్ట్ ఆపరేషన్తోనే అందరినీ మట్టుబెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో రేపో మాపో హిడ్మా కూడా పోలీసుల తూటాలకు నేల కొరుగుతాడన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఆపరేషన్ కర్రిగుట్టల పేరుతో వరుస ఘటనలు చూస్తుంటే తెలుగు వాళ్లే టార్గెట్గా స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నేషనల్ పార్కులో గురు శుక్రవారాల్లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 2 అగ్రనేతలు సైతం మృతి చెందారు. గురువారం కేంద్ర కమిటీ సభ్యుడు తింటూ లక్ష్మీ నరసింహాచలం, శుక్రవారం తెలంగాణ కమిటీ సభ్యుడు మైలారపు అడిల్లు అలియాస్ భాస్కర్ చనిపోయారు. కాగా ఆయన తెలంగాణ కమిటీతో పాటు స్పెషల్ జోనల్ కమిటీలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. భాస్కర్పై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి 25 లక్షలు, తెలంగాణ నుంచి 20 లక్షల రివార్డు సైతం ఉంది. మావోయిస్టులను దెబ్బతీసేందుకు భద్రతా దళాలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అగ్రనేతలకు 3 అంచెల భద్రత ఉంటుంది. ఇందులో తొలి అంచెలో అగ్రనేతతో పాటు అతని సపోర్టింగ్ స్టాఫ్, ఇక 2-3 అంచెల్లో ఇతర మావోయిస్టులు ఉంటారు. వీరిలో ఎక్కువ మంది బస్తర్వాసులే ఉంటున్నారు. అగ్రనేతలే టార్గెట్గా దాడులు జరిగినప్పుడు ఎక్కువగా చనిపోయే వారిలో వీరే ఉంటున్నారు. ఇక ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ తెలుగు నేతలను కాపాడేందుకు మీరు ఎందుకు చనిపోవాలంటూ ప్రచార కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారని తెలిసింది. ఇది సత్ఫలితాలను ఇస్తుందని పోలీసులే బాహాటంగా ఒప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే ఆ పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు ముందు ఆయన రక్షణ టీంలో 3 మావోలు లొంగిపోవడం తీవ్ర నష్టానికి దారితీసింది. అంతకుముందు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను విషయంలో, ప్రస్తుతం సుధాకర్, మైలారపు అడెల్లు విషయంలోనూ కోవర్ట్ తరహా ఆపరేషన్ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే పరంపరలో నేటి తరం అగ్రనేత బస్తర్ మూలవాసి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న మాడ్వి హిడ్మా లేటెస్ట్ ఫోటో సైతం భద్రతా దళాలు సంపాదించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి మల్లూజుల వేణుగోపాల్, తిప్పర్తి తిరుపతి, పాక హనుమంతు, కడారి సత్యనారాయణ రెడ్డి, తక్కెళ్లపల్లి వాసుదేవరావు, చంద్రన్న, బండి ప్రకాష్, రామన్న, పాపారావు, కంకనాల రాజిరెడ్లు మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతలుగా కొనసాగుతూ వస్తున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్తో పాటు కొయ్యాడ సాంబయ్య, వెంకటేష్ కూడా కీలక నేతలుగా ఉన్నారు. వీరి కదలికలపై కన్నేసిన భద్రతా దళాలు అనుకూల సమయం చూసి దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మైలారపు అడెల్లు స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం. బోధ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10th వరకు చదివిన అడెల్లు 1989లో నిర్మల్లో ఇంటర్ పూర్తి చేశాడు. ఆ సమయంలో భూ పోరాటాలు ఉధృతంగా సాగేవి. అభ్యుదయ భావాలు కలిగిన ఆయన రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరాడు. దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఉద్యమం వైపు మళ్ళీ 1995లో నక్సల్స్లో చేరాడు. మొదట బోధ్ దళ సభ్యుడిగా, ఆ తర్వాత ఇంద్రవెల్లి దళ డిప్యూటీ కమాండర్గా పనిచేసి దండకారణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఉద్యమంలో ఉన్న సమయంలోనే నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీసాగర్ గ్రామానికి చెందిన దళ సభ్యురాలు కంతి లింగవను వివాహం చేసుకున్నారు. 2022 డిసెంబర్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందారు. అప్పటి నుంచి అడెల్లు దండకారణ్యంలోనే ఉంటూ వస్తున్నారు. ఆయన సోదరులు మాత్రమే స్వగ్రామంలో ఉంటున్నారు. అడెల్లు మరణ వార్తతో పొచ్చరలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అతని పెద్ద సోదరుడి పేరు కూడా అడెల్లు. మావోయిస్టు అడెల్లు మృతి చెందిన వార్త తెలిసిన తర్వాత ఆయన తన ఇంటి వైపు ఎవరూ రావద్దని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడెల్లు మృతదేహాన్ని పొచ్చరకు తీసుకొస్తారా, అందుకు సోదరులు సమ్మతిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.